పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాయ్గంజ్ లో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయాయి. గిర్పార్ పోలింగ్ బూత్ లో పోలింగ్ ని అడ్డుకోవడానికి NH-34 పై గందరగోళం సృష్టించారు. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర భద్రతా బలగాలు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాయ్గంజ్ లో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయారు. గిర్పార్ పోలింగ్ బూత్ లో పోలింగ్ ని అడ్డుకోవడానికి NH-34 పై గందరగోళం సృష్టించారు. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర భద్రతా బలగాలు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, పశ్చిమ బెంగాల్లోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈసీ ముందుగానే అంచనా వేసింది. అంటే గతంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక సంఘటన దృష్టిలో ఉంచుకొని ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 15,000 మంది పారామిలిటరీ బలగాలను కూడా మోరింపజేసి స్థానికంగా ఉండే పోలీసులతో పాటు అదనంగా కేంద్ర బలగాలను కూడా మోరింపజేశారు. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి రాయ్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లకు కేంద్ర బలగాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం తలెత్తుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు కేంద్ర బలగాలపై రాళ్లు రువినట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ అల్లరి మూకలను చెరగొట్టేందుకు కేంద్ర బలగాలు కాల్పులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు డార్జిలింగ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా NH-37 ను బ్లాక్ చేసేందుకు అక్కడ స్థానికంగా ఉన్న కొందరు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా చెదరగొట్టినట్టుగా తెలుస్తుంది. ముందు నుంచి కూడా ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతాయని కూడా ఈసీ భావించింది. అయితే ఉదయం 7 గంటల నుంచి 9:30, 10 గంటల వరకు కొంత ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఇప్పుడే అంటే 10 గంటల నుంచి ఈ 3 నియోజకవర్గాల పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్ల వద్ద హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అల్లరి ముక్కలు కొంత పోలింగ్ ను డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు కొంత కఠినంగా వహిస్తున్నట్టు తెలుసు. ఇందులో భాగంగానే రాయ్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అల్లరి ముక్కలను చెదగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలిసింది. మరోవైపు డార్జిలింగ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా నేషనల్ హైవేని బ్లాక్ చేసి అక్కడ పోలింగ్ జరగకుండా చేసే ప్రయత్నాన్ని కూడా కేంద్ర బలగాలు అడ్డుకున్నట్టుగా తెలిసి అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాయ్గంజ్ లో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయారు. గిర్పార్ పోలింగ్ బూత్ లో పోలింగ్ ని అడ్డుకోవడానికి NH-34 పై గందరగోళం సృష్టించారు. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర భద్రతా బలగాలు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. चल
పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయ్గంజ్లో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయారు. గిర్పార్ పోలింగ్ బూత్లో పోలింగ్ ని అడ్డుకోవడానికి NH34 పై గందరగోళం సృష్టించారు. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర భద్రతా బలగాలు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లోకల్ గా ఉండే యువకులే జరుగుతున్న ఎలక్షన్ ని డిస్టర్బ్ చేయడానికి ఈ విధంగా చేసినట్లుగా తెలుస్తోంది. మొదటగా అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన పరిస్థితి అదుపు తప్పడంతో కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో లాఠీ చార్జ్ చేయడం. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాయ్గంజ్లో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయారు. గిర్పార్ పోలింగ్ బూత్ లో పోలింగ్ ని అడ్డుకోవడానికి NH34 పై గందరగోళం సృష్టించారు. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర భద్రతా బలగాలు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొదట అక్కడ యువకులు పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. ఆ తరువాత వారిని చెదరగొట్టడం కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంకా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీ చార్జ్ కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. Let's go!